హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అటుకులు పాయసం చేస్తున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ నెయ్యి వేసాను. నెయ్యిలో వేసి వేపుతున్నాను అన్నమాట. కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు వేగిపోయినాయి. తీసాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అటుకులు వేసేద్దాం ఈ నెయ్యిలో. పెసరపప్పు ఫ్రెండ్స్, కొద్దిగా పెసరపప్పు వేసాను. వేపుకుందాం ఫ్రెండ్స్. వేగడం అయిపోయింది, పక్కకు తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక గ్లాసు పాలు వేస్తున్నాను, గ్లాసున్నర పాలు వేస్తున్నాను. ఈ గ్లాసుడు అటుకులు వేసాను అనమాట. గ్లాసు అటుకులు వేసాను ఫ్రెండ్స్. గ్లాసున్నర పాలు వేసాను. ఇంకొక అర గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. ఫ్రెండ్స్, పాలు మరిగిపోయినాయి. అటుకులు వేసేసుకుందాం, కలుపుదాం. నేను ముందుగా బెల్లం పాకం చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు వేసేస్తున్నాను ఇందులో. వడగట్టుకున్నాను అనుకో, ఉప్పు ఉంటే పోతుంది అన్నమాట. తిప్పేసుకుందాం. ఇలాచీ పొడి వేస్తున్నాను. అలాగే పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు. అంతే, అటుకుల పాయసం అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వట్లేదు, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్డివి సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. చూద్దిరిగాను.